మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్న దేవుని బిడ్డైన వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం ధ్యానం చేస్తున్నట్టుగానే యోధారాజుల గురించి ఈరోజు హిజ్కియా గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. యోధారాజు అయిన హిజ్కియా గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథం నుంచి రాజుల 2వ గ్రంథము 16వ అధ్యాయము. బైబిల్ గ్రంథం నుంచి రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయము 20 వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ మనం చదువుకున్న మాటలో హిజ్కియా ఎవరు కుమారుడు అంటే ఆహాజు. గడిచిన వారంలో మనము ఆహాజు గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తాం. హిజ్కియా తండ్రి ఎవరంటే ఆహాజు. తన తండ్రి చనిపోయిన తర్వాత ఏమైందంటే రాజుగా మార్చబడ్డాడు. హిజ్కియాకు అర్థం ఏంటంటే యెహోవా నా బలము. హిజ్కియాకు అర్థం ఏంటంటే యెహోవా నా బలము. దేవుని యొక్క బలాన్ని నమ్ముకున్న వ్యక్తిగా ఈ యొక్క హిజ్కియాను మనం చూడగలుగుతాం. ఒక బలమైన వ్యక్తిగాను, ఒక బలమైన కృపచేత నడిపించబడే వ్యక్తిగాను హిజ్కియా యోధారాజుల్లో హిజ్కియాను మనం చూడగలుగుతాం. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయము. దినవృత్తాంతం 2వ గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదివితే కనుక, హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై ఇక్కడ మనం చదువుకున్న మాటలో హిజ్కియా 25 సంవత్సరాల వయస్సులో యూదా ప్రజల్ని పరిపాలన చేసినట్టుగా మనం చూడగలుగుతాం. 29 సంవత్సరాలు పరిపాలించాడు. 25 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. 29 సంవత్సరాలు యూదా ప్రజల్ని పరిపాలించాడు. హిజ్కియా ఏ రీతిగా 29 సంవత్సరాలు యూదా ప్రజల్ని ఎలా పరిపాలించాడో, ఎలాగా దేవుని యొక్క బలాన్ని ఆధారం చేసుకుంటూ ముందుకు కొనసాగించబడ్డా లేదా, తన పితరుడైతే తన తండ్రి అయిన ఆహాజు లేకపోతే ఏ రీతిగా దేవునికి దూరమైపోయి మరెక్కువగా ప్రజల్ని భ్రష్టులుగా మార్చినట్టుగా మనం చూడవేశాం. కానీ హిజ్కియా దేవుని మీద యెహోవాయే నా బలం అని పెట్టబడిన ఈ పేరుకు తగ్గట్టుగా ఉన్నాడా, లేకపోతే తన జీవితాన్ని ఎలాగ కొనసాగించాడో కొన్ని మాటలు మనం చూస్తే కనుక, హిజ్కియా రాజుగా అవటమే తన ఏం చేశాడంటే రాజుగా అయ్యాడు. అయిన తర్వాత 3వ వచనం మనం చూస్తే కనుక, అదే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయం. ఇక్కడ మనం చదువుకున్న మాటలు మనం చూస్తే కనుక, హిజ్కియా మొదటి సంవత్సరం మొదటి నెలలోనే యెహోవా మందిర తలుపులను తెరిచి యెహోవా మందిరమును, దేవుని యొక్క మందిరాన్ని ఏం చేశాడంట, బాగు చేశాడు. తన తండ్రి ఏం చేశాడంటే మందిరాన్ని మూపివేశాడు, లేకపోతే మందిరాన్ని తలుపులు వేసి దాన్ని మందిరంలో ఆరాధన జరగకూడదు అని ఏం చేశాడంటే మందిరాల్లో ఆరాధన జరగకూడదని మందిరాన్ని మూత వేసినట్టుగా మనం చూసాం. ఆహాజు మందిరం ఎదుటనే బలిపీఠాలు కట్టించాడు. మందిరం ఎదుటనే బలిపీఠాలు కట్టించి అక్కడ బయలుదేవతకు లేకపోతే ఆ దేవతలకు అందరికీ ఆ బలులు అర్పించినట్టుగా మనం చూసాం. కానీ హిజ్కియా ఎప్పుడైతే రాజు అయ్యాడో, హిజ్కియా ఎప్పుడైతే దేవుని ఆధారపడి నడుస్తున్నాడో, మొదటి సంవత్సరం మొదటి నెలలోనే దేవుని యొక్క మందిరపు తలుపులు తెరిచి మందిరమును బాగు చేయడం ప్రారంభించాడు. మందిరం తను మొదటిగా పని ప్రారంభించింది ఎక్కడ అంటే దేవుని యొక్క మందిరం విషయంలో మక్కువను చూపించిన వ్యక్తిగా హిజ్కియాను మనం చూడగలుగుతాం. హిజ్కియా రాజు అవటమే మొదటగా తను చేసిన పని అంటే ఏం చేశాడంటే మందిరమును బాగు చేశాడు. మందిరం అంటే ఎవరికి అంటే దేవుని యొక్క సన్నిధి ఉండటానికి, అక్కడ ప్రజలు నివసించడానికి, లేకపోతే దేవుడు సమాజంగా వచ్చి ఆరాధన చేయడానికి మందిరమును తలుపులు తెరిచి ఏం చేస్తుంటే బాగు చేస్తున్నట్టుగా మనం చూసాం.
ఇక్కడ మనం చదువుకున్న నిజమే, హిజ్కియాకున్న దేవుని మీద ఉన్న, మందిరం మీద ఉన్న ఆశ, మందిరం మీద ఉన్న కోరిక, ఆ తపన మనము కూడా ఈరోజు మనకు ఉండాలి. ఆ మందిరం మీద ఉన్న ఆశ మనకు ఎప్పుడైతే మనకు ఉంటుందో, దేవుడు మన పట్ల కృప చూపించడం ప్రారంభిస్తాడు. తన అధికమైన ఆ వాత్సల్యతను దేవుడు మనకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. హిజ్కియా మందిరం తలుపులు తెరిచాడు. ఎందుకో తెలుసా? ప్రజలందరూ మందిరంలోకి వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేయాలని. సొలొమోను రాజు ప్రార్థన చేశాడు, అయ్యా ఈ మందిరంలో ఎవరైతే కష్టాలు ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కరువు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బానిసలుగా అమ్మబడి పట్టబడినప్పుడు ఎవరైతే నీ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన మీద నీ కనుదృష్టి ఉంచయ్యా, వారి ప్రార్థన ఆలకించు. ఎవరైతే పశ్చాత్తాప మనసు కలిగి అయ్యా నీ మందిరం వైపు తిరుగుతారో వారి ప్రార్థన మీద ఆలకించి అని సొలొమోను రాజు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు కూడా ఏమన్నా తెలుసా? నా కనుదృష్టి ఈ మందిరం మీద ఉంటుంది అని చెప్పాడు. ఈ మందిరం మీద ఉంటుంది కనుదృష్టి, దేవుని యొక్క కనుదృష్టి ఆ మందిరం మీద ఉంటుందని సొలొమోనుతో ఏమైతే చెప్పాడో, ఈ మందిరం తలుపులు దేవునికి కనుదృష్టి మాకొద్దు, దేవునికి వాత్సల్యం వద్దు, దేవునికి కృప మాకొద్దు, దేవునికి సహాయం మాకొద్దని ఆహాజు దేవునికి మందిరాలు మూపిస్తే, హిజ్కియా ఏం చేశాడంటే తన కుమారుడు, తన కడుపున పుట్టిన కుమారుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క మందిరపు తలుపులు తెరిచి సమాజంగా వచ్చి దేవుని సన్నిధానంలో ఆరాధన చేయాలని తలుపులు తెరిచాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉండాలని. దేవుని యొక్క కనుదృష్టి నా రాజ్యం మీద ఉండాలి, దేవుని యొక్క కనుదృష్టి నా ప్రజల మీద ఉండాలి, దేవుని యొక్క కృప నా మీదను నా బిడ్డల మీద ఉండాలని, నా రాజ్యం మీద ఉండాలని హిజ్కియా కోరుకునేవాడు. ఈరోజు మనము కోరుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుసా? దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉండాలి, మన బిడ్డల మీదను తరతరముల వరకు ఆయన కృప మన మీద ఉండాలి. ఈరోజు అది ఆశ మనకు ఎప్పుడైతే ఉంటుందో దేవుడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు ముందుకు నడిపించడం ప్రారంభిస్తాడు. అందుకనే దేవునికి మన ఉదయాన్నే ఏం చేయాలంట? మన తలుపులు తెరవాలి. ఈరోజు మన ఉదయం అనే తలుపులు తెరిచి దేవుని ఆహ్వానించినప్పుడు, ఎప్పుడైతే దేవుని కొరకు మనం దేవుని యొక్క సహాయం కొరకు మనం ఎప్పుడైతే అర్థిస్తామో దేవుడు ద్వారాలు తెరవడం ప్రారంభిస్తాడు. మన పరిస్థితులు ఎక్కడ మూత వేయబడియో, ఏ పరిస్థితులు మూత వేయబడియో వాటి కొరకు దేవుడు ద్వారాలు తెరవడం ప్రారంభిస్తాడు. ఈరోజు మూయబడిన 10 పరిస్థితులు దేవుడు మన కొరకు ఏం చేస్తుంటే తెరవడం ప్రారంభిస్తాడు. ఆయన తెరవగా ముయ్యవాడు ఎవడును లేడు. ఆయన ముయ్యగా ఎవడు తెరవలేడు. ఎందుకో తెలుసా? ఆయన ఒక్కడికే సాధ్యం. తెరుద్దామని ప్రయత్నం చేస్తారు కానీ ఎవరి వల్ల కాదు ఈరోజు. అంతెందుకండి, ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి, ఇదిగో 2 ఇడ్లను తీసుకురండి, బలిపీఠం కట్టుకోండి, కట్టి మొదటిగా అక్కడ బయలుదేవతలు ప్రవక్తలు ఉన్నారు, మీరే ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరే అగ్ని రాజు చేయకుండా అగ్ని మాత్రం ఆకాశం నుంచి రావాలి, లేకపోతే ఎక్కడి నుంచి అగ్ని ముట్టించుకున్న అగ్ని రావాలన్నాడు ఏలియా. ఉదయకాలం నుండి సాయంత్రకాలం వరకు బయలు ప్రవక్తలు అందరూ ఆరాధన చేస్తున్నారు కానీ అగ్ని మాత్రం దిగి రాలేదు. అగ్ని మాత్రం ఆ బలిపశు మీదకు రాలేదు. కానీ ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశాడో, బలిపీఠం పడద్రోయబడిన బలిపీఠను కట్టాడు, ఆ బలిపీఠ మీద అలాగే ఆ బలిపశువును పెట్టాడు. పెట్టగానే ప్రార్థన చేశాడు, అయ్యా నీవు ఉన్నావని ప్రజలందరూ చూసినట్టుగా నీ కార్యం జరిగించని ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడంటే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలిపశువును బలిపీఠం మీద రాళ్లతో సహా బూడిదైపోయాడు. దేవునికి అగ్ని దిగి రాగానే ప్రజలందరూ ఈ భ్రాంతి నొందినట్టుగా చూసి, అంటే దేవుని యొక్క సహాయము కొరకు వర్ధించారు. ఎంతమంది ఉన్నా మనమైతే దేవుని కొరకు మనం నిలబడుతున్నప్పుడు దేవుడు బలమైన కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించడం ప్రారంభిస్తారు. అందుకని అంటున్నాడు, మొదటగా స్థానం ఇచ్చింది ఎవరికంటే దేవునికి తన రాజ్యంలో మొదటి స్థానం ఇచ్చాడు. మనం చూస్తాము రాజకీయ నాయకులు కొంతమంది వారు ఏం చేస్తారంటే మొదటగా వారు ఏం చేస్తారో తెలుసా? ప్రజలకు ఏదైతే అవసరమో వాటి మీద ఏం చేస్తారంటే సైన్ చేయడం ప్రారంభిస్తారు. అది జరిగినా జరగకపోయినా ఏం చేస్తారు? ప్రజలు మాత్రం నమ్మాలని ఏం చేస్తారు? ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఎలక్షన్లో పెడతారో అది ఎప్పుడు కూడా నెరవేర్చబడదు. సంవత్సరాలు జరుగుతుంది కానీ మరలా ఎప్పుడు జ్ఞాపకం వస్తుందో తెలుసా? మనం మరలా ఎలక్షన్ ముందు జ్ఞాపకం వస్తాయి. అప్పుడు హడావిడిగా అన్నీ చేస్తూ ఉంటారు, అన్నీ హడావిడిగా చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ హిజ్కియా అయితే ఎలా చేయలేదు, మొదటగా దేవుని పనిని చేయడం ప్రారంభించాడు. దేవుని పని చేసిన తర్వాత తన జీవితం ఎలా కొనసాగించబడింది అని మనం చూస్తే కనుక 5వ వచనం మనం చూస్తే కనుక
ఇక్కడ ఏమంటున్నంటే ఇదిగో అక్కడ ఈ యాజకుల్ని ఇజ్రాయేల్ లేవీయుల్ని ఏర్పాటు చేసుకుని, అయ్యా మిమ్ముల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నా అంటే రాజు చెప్తున్నాడు, అయ్యా మిమ్ముల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, దేవుని కొరకు మీరు ఏర్పరచబడండి. ఇదిగో ఈ యొక్క మందిరము అపవిత్రతో నిండిపోయింది, నిషిద్ధమైనవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ నిషిద్ధమైన వాటిని తీయడానికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, మిమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకోండి దేవుని కొరకు అని హిజ్కియా ఏం చేస్తాడో తెలుసా? లేవీయులను యాజకులను సిద్ధపాటు చేయడం ప్రారంభిస్తాడు. ఒకటి, దేవుని మందిరాన్ని తలుపులు తెరిపించాడు. రెండోది, మందిరములో ఉపకరణాలని మందిరాన్ని అలాగే పరిశుద్ధపరచడానికి లేవీయులను పురుగొల్పే వ్యక్తిగా హిజ్కియాని మనం చూడగలుగుతాం. ఒకటి ఏం చేస్తున్నాడు? మందిరాన్ని బాగు చేయడానికి మూయబడిన తలుపులు తెరిచాడు. రెండోదిగా చేసే పని ఏంటో తెలుసా? యాజకులను లేవీయులను, అయ్యా మీరు పరిశుద్ధపరచాలి ఈ సమాజాన్ని, మీరు నిలబడితే ఈ ప్రజలందరూ ఏమవుతారో తెలుసా? దేవుని దగ్గరికి రాగలుగుతారయ్యా. మీరేం చేయాలో తెలుసా? నిషిద్ధమైన వాటన్నిటిని తొలగించేయండి. ఈ మందిరంలో ఉన్న నిషిద్ధమైన వస్తువులు, నిషిద్ధమైన ప్రతి దానిని ఇదిగో ఈ మందిరంలో వండకూడదు, నిషిద్ధమైనది ఏది వండకూడదు. అందుకని దాని కొరకు మీరు ఏం చేయాలో తెలుసా? మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, మిమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకోండి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈరోజు మనం ఏం చేసుకోవాలో తెలుసా? ప్రతిష్ఠించుకోవాలి. ఆ దినాల్లో యాజకులు కావాలి, ఆ దినాల్లో లేవీయులు కావాలి. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు మనల్ని ఎలా పిలుస్తున్నాడంటే రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఒకప్పుడైతే పాత నిబంధన ప్రకారం అయితే లేవీయులు, పాత నిబంధన యాజకుల్ని లేదా లేవీల్లో నుంచి యాజకుల్ని దేవుడు ఎలా ఎత్తాడు. కానీ ఈ సమయంలో కొత్త నిబంధన సంఘానికి వచ్చేసరికి మనమే రాజులైన యాజక సమాజం. ఇప్పుడు యాజకులు ఎలా ఉండాలి? యాజక సమాజంగా నిలబడే వారంగా మనం ఎలా ఉండాలంటే మనలో మనం ప్రతిష్ఠించుకోవాలి. మనం ఎందుకు ప్రతిష్ఠించుకోవాలంటే నిషిద్ధమైన ఏవైనా ఉన్నాయేమో వాటన్నిటిని ఏం చేయాలంటే పారదోలే వారంగా మనం ఉండాలి. నిషిద్ధమైనది కొన్ని విషయాలు మనం ఒక బోర్డు పెడతా ఉంటారు, ఇది నిషిద్ధమైన ప్రదేశం, ఈ ప్రదేశంలోనికి ఎవరు రాకూడదు, ఎవరు నిషిద్ధమైన ప్రదేశం. ఇంకో మాట చెప్తారు, ఇది ఈ స్థలం ఒక చెత్త పడేసే ప్రదేశంలో కూడా పెడతారు. ఇక్కడ చెత్త వేసిన వాళ్ళకి ఇక్కడ కనుక చెత్త వేస్తే జరిమానా 5,000 లేకపోతే 1,000 రూపాయలు జరిమానాను పెడుతూ ఉంటారు. అంటే ఇది నిషిద్ధమైనది, ఇక్కడ ఈ చెత్త వేయడానికి నిషిద్ధం, ఈ ప్రాంతం నిషిద్ధమైనది, ఎవరు దీనిలో చేయకూడదు అంటే ఎలాగైతే పెడతారో పరిశుద్ధమైన స్థలంగా యాజకులుగా పిలువబడుతున్న మనం కూడా నిషిద్ధమైనది ఏదైతే ఉందో అవి మనలోనికి రానికుండా మనం చూసుకోవాలి. మన దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. నిషిద్ధమైనది ఏది మనలోనికి రానికూడదు, నిషిద్ధమైనది ఏది మన కుటుంబంలో రానికూడదు. ఎందుకో తెలుసా? మనం రాజులైన యాజక సమూహం, రాజరికపు అధికారాన్ని మనం సంపాదించుకున్నాము. రాజాది రాజైన దేవాది దేవుడైన యేసు ప్రభువు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఎందుకో తెలుసా? నిన్ను యాజక సమాజంగా చేయాలని. ఆ పాత నిబంధన ఆ ప్రత్యక్ష గుడారానికి అడ్డుగా ఉన్న, దేవునికి ప్రజలకు అడ్డుగా ఉన్న ఆ అతి పరిశుద్ధమైన స్థలానికి అడ్డుగా ఉన్న ఆ తెరను యేసు ప్రభువు శిలువ త్యాగం ఏమైందంటే రెండుగా చేల్చబడింది. ఎందుకో తెలుసా? అడ్డుగా, ఆ తెర అడ్డుగా ఉంది. ఎందుకు? అతి పరిశుద్ధమైన స్థలానికి దేవుని ప్రజలకు అడ్డుగా నిలబడింది. ఆ తెర గనక చిరిగితే గనక ప్రజలందరూ సమాజంగా దేవుని ఆరాధిస్తారని. తెర చిరిగిపోయింది. చిరిగిపోయినప్పుడు మనము దేవుని సమాజంగా మనం వెళ్ళగలుగుతున్నాము, దేవునితో మాట్లాడగలుగుతాము. ఆ దినాల్లో అయితే లేవీయులు యాజకులు ఏం చేస్తారంటే బలిపీఠం పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి మన కొరకు పాప క్షమాపణ నిమిత్తం ఏం చేస్తామంటే వారు ధూపాదులు తీసుకెళ్ళి ప్రార్థన చేసేవారు, ఆ ధూపం వేసేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి. అయితే మన పాపం ఏదైనా చేసామనుకోండి, ఆ పాపానికి ప్రాయచిత్తంగా ఒక బలి, లేకపోతే ఒక కోడినో, ఒక గొర్రెనో, ఒక మేకనో, లేకపోతే ఒక పక్షినో బలి ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడైతే అలా కాదు. చేయవలసిన పని అంటే మన హృదయము ఆయన దగ్గర కుమ్మరించాలి. నిషిద్ధమైనది మనలో ఉన్న దేవునికి ఆయాసకరమైనది ఏదైతే ఉందో వాటిని తొలగించుకోవాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. అందుకనే భక్తుడి రాజుని హిజ్కియా చెప్తున్నాడు, మందిరంలో నిషిద్ధమైనది ఏదైనా ఉందేమో దాన్ని తీసివేయనని చెప్పడం ప్రారంభించాడు. చూడండి దినోత్తం అదే 29వ అధ్యాయంలోని 21వ వచనం మనం చూస్తే కనుక
ఇక్కడ మనం చదువుకున్న మాటలు మనం చూస్తే గనుక 21 మనం చదువుతున్న ఈ మాటలు మనం చూస్తే గనుక ఈ హిజ్కియా రాజు ఏం చేస్తుంటే ప్రజల కొరకు రాజ్యము కొరకు మొదటగా ఆయనే ఏం చేస్తాడంటే ఆ బలిపీఠం మీదకి బలి పశువులను ఇవ్వడం ప్రారంభించాడంట. ఆ రాజ్యము రాజులున్న ప్రజలు క్షేమంగా ఉండాలని దేవుని కొరకు బలిపీఠం మీదకి దానికి కావలసిన ఆ బలి పశువులను అనుగ్రహించండి. ఇక్కడ మనం చూస్తే కనుక ఒక విషయం మన ఆలోచన అంటే క్షేమము, నా రాజ్యం క్షేమంగా ఉండాలి, నా ప్రజలు క్షేమంగా ఉండాలని తలంచిన రాజు హిజ్కియా దేవుని దగ్గర ప్రార్థన చేసి ఈరోజు నీవు ఎలా ఉండాలి అంటే దేవుని దగ్గర నేను ఉండాలి, అదే రీతిగా నా బంధువులు రక్త సంబంధులు కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉండాలని కోరుకునే వారంగా మనం ఉండాలి. ఈరోజు నేను రాజు అనుకోవచ్చు, నా రాజ్యం బాగుంటే చాలు, నా రాజ్యంలో సంపద ఉంటే చాలని ప్రార్థన చేయలేదు. ఏం చేస్తాను తెలుసా, నా రాజ్యం బాగోవాలి, నా రాజ్యంలో ప్రజలు క్షేమంగా ఉండాలని ఏం చేశాడు తెలుసా, బలిపీఠం దగ్గరికి వచ్చి బలి పశువునిచ్చాడు క్షేమం కొరకు. ఈరోజు మన ప్రజలు క్షేమం కొరకు, అదే రీతిగా మన బంధువుల క్షేమం కొరకు, మన రక్త సంబంధుల క్షేమం కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. మన దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాము. మన రాష్ట్ర క్షేమం కొరకు మనం ప్రార్థన చేసే బలంగా ఉన్నాము. ఈరోజు మనము ప్రార్థన చేస్తే కనుక మన దేశము క్షేమంగా దేవుడు ఉంచడం ప్రారంభిస్తాడు. అందుకని రాజ్యము కొరకు ప్రార్థన చేసిన వ్యక్తిగా హిజ్కియాను మనం చూడగలుగుతాం. ఈరోజు అయ్యో ఎవరి వ్యక్తి అంటే ఒక యూదా దేశానికి ఒక రాజు. భక్తులైన పౌలు కూడా ఏమన్నా తెలుసా, విసుగక మనం ఏం చేయాలంట, రాజుల కొరకును అధికారుల కొరకును మనం ఏం చేయాలంట, విజ్ఞాపన యాచనలు మనం చేయాలంట. విజ్ఞాపన మనం చేయాలి అంటే మన బంధువుల కొరకు చేయాలి, మన రక్త సంబంధం కొరకు క్షేమము కొరకు మనం ప్రార్థన చేయాలి. భక్తుని ఇర్మియా కూడా 29వ అధ్యాయంలో చెప్తాడు, ఇదిగో చెరగొనిపోయిన పట్టణముకు క్షేమం కొరకు ప్రార్థన చేయండి, దాని క్షేమమే మీ క్షేమమునకు కారణము అంటాడు. చెరగొనిపోయిన ఎవరైతే శత్రువుగా ఉన్నారో వారి క్షేమము కొరకు మీరు ప్రార్థన చేయండి, దాని క్షేమమే మీ క్షేమమునకు కారణమని భక్తుడిని ఇర్మియా తనకి లేకపోతే ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో తనకి 29వ అధ్యాయంలో రాస్తున్నమాట. 7వ వాక్యాన్ని మనం చూస్తే కనుక ఇక్కడ ఏమంటారంటే ఎవరైతే మనం బానిసలుగా తీసుకువెళ్ళారో దాని క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయండి, దానికి క్షేమం ఇస్తానో దాని క్షేమమే నీ క్షేమమునకు కారణంగా ఉంటుంది. ఇప్పుడు రాజు అయిన హిజ్కియా చేసిన పని తెలుసా, నా రాజ్యము పాడైపోయింది, నా తండ్రి చేతును నా పితల చేతును ఇదిగో రాజ్యాన్ని భ్రష్టు పట్టించారు, బలిపీఠాలు కట్టించారు, ఇదిగో అన్య దేవతను పూజించారు, దేవునికి ఆయాసకరమైన పనులు చేశారు. కాబట్టి వీటన్నిటిని తొలగించి ఏం చేయాలో తెలుసా, పరిశుద్ధంగా మార్చబడాలి, పవిత్రంగా మార్చబడాలి, ఇదిగో నా దేశము పవిత్రంగా ఉండాలయ్యా, నా ప్రజలు క్షేమంగా ఉండాలయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేసిన వ్యక్తిగానో క్షేమంగా ఉండాలని కోరుకున్న వ్యక్తిగా హిజ్కియాను మనం చూడగలుగుతాం. ఎలా ఉన్నాడు హిజ్కియా అంటే తన పితరుడైన దావీదు వెళ్ళినట్టుగానే చేసినట్టుగానే హిజ్కియాను మనం చూడగలుగుతాం. ఈరోజు ఉదయకాల సమయంలో మనతో దేవుడు మాట్లాడుతున్న విషయం ఇదే. ఏంటో తెలుసా, నీవు ప్రార్థన చేయవలసిన వారం ఉన్నాం. ఈరోజు ఎవరి కొరకు అంటే మన రక్త సంబంధం. ఎంతోమంది పాపంతో ఉండిపోయి అలాగే చనిపోయిన వారు లేకపోలేదు, ఎంతోమంది పాపంతో ఉండిపోయారు, నిత్య నరకానికి పడిపోతున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు. నీవు నేను క్షేమంగా ఉన్నామంటే వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, వారి జీవితాలు మార్చబడాలని మనం ప్రాకులాడాలి. ఈరోజు వారి కొరకు మనం ప్రార్థన చేసే బాధ్యత మనం భుజస్కంధాల మీద ఉంది. వారి కొరకు ఉపవాసముని ప్రార్థన చేయవలసిన వారమును. ఆత్మ నశించిపోవటము దేవుని చిత్తము కాదు. కాబట్టి వారి కొరకు మనం ఏం చేయాలి తెలుసా, ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. వారిలో ఉన్న కలంకాలు, వారిలో ఉన్న పాపములను మనం అయ్యా వారు చేసిన పాపం ఏదైతే ఉందేమో మనం ఒప్పుకునే వారంగా ఉంటే కనుక వారిలో పశ్చాత్తాప మనస్సును దేవుడు వారికి అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఇదిగో హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తే కనుక హిజ్కియా ప్రార్థన చేశాడు. హిజ్కియా రీతిగా బలిపశువును అర్పించాడు, బలిపీఠం మీద దహన బలులుగా అర్పిస్తున్నాడు. ఎందుకంటే క్షేమము కొరకు, ప్రజల క్షేమం కొరకు, నా రాజ్యం క్షేమం కొరకు. ఈరోజు మనం రాజులని యాజకు సమూహంగా పిలువబడుతున్నాం. మనం కూడా ఎలా ఉండాలో తెలుసా, హిజ్కియా చేసినట్టుగానే మనము ప్రార్థన చేయవలసిన వారం ఉన్నాం. అందుకని మనం చూస్తే కనుక ఇంకేమంటున్నాడంటే అదే దినవృత్తాంత గ్రంథంలోనే 30వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే
ఉమ్. 30వ అధ్యాయము 5వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము. ఉమ్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ 5వ వచనంలో మనం చదువుకున్న మాట, పస్కా పండుగను ఆచరించినట్టుగా మునుపెన్నడు యెరూషలేములో యెహోవాకు పస్కా పండుగ, దావీదు దినములో చేసిన పస్కా పండుగ, ఆ పండుగ లాంటి ఆ పండుగ మరి ఎప్పుడూ జరగలేదంట. ఈ హిజ్కియా దినాల్లో జరిగించబడిందంట. దావీదు చేశాడు పస్కా పండుగను, అదే రీతిగా తర్వాత మిగతా రాజులు ఎవరూ చేయలేదంట అంత ఘనంగా. కానీ తర్వాత చేసిన వ్యక్తి ఎవరంటే హిజ్కియానే. హిజ్కియా ఏం చేశారంటే ఘనంగా, అక్కడ ఏమని రాయబడినంటే దాను మొదలు బేర్షెబా మొదలుకొని దాను వరకు కూడా ఏమైందంటే అందరినీ పిలువనంపిస్తున్నారంట, రండి ఈ పస్కలో మీరు పాలు పొందాలి. ఇక్కడ పస్కా అనగా అంటే మనం ప్రభు బల్లారాధనలో పాలు భాగస్తులు అవ్వాలని అందరినీ మనం పిలవలసిన వారు ఉన్నాం. పస్కా ఆ పండగ రోజుని యేసు ప్రభువు మన కొరకు ఏమయ్యారంటే శిలువ త్యాగమై అర్పించబడ్డారు. ఈ పస్కాకు హిజ్కియా పిలుస్తున్నాయా, బేర్షెబా నుండి దాను వరకున్న ప్రజలారా, మీరందరూ ఈ పస్కాలో మీరు ఆచరించండి. ఇది మన కొరకు మన ప్రజలు మన పితరులు ఐగుప్తులో ఉండి విడిపించిన దేవుడు. ఈ పస్కాలో మీరు అందరూ ఏం చేయాలని తెలుసా? ఆచరించండి. ఎంత దూరంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మీరందరూ ఆచరించాలని పిలుస్తున్నాడు హిజ్కియా. ఈరోజు మనం కూడా మన బంధువుల్ని, మన ఇరుగు పొరుగు వారిని, రక్త సంబంధాన్ని ఎక్కడికి పిలవాలి తెలుసా? ప్రభు బల్లారాధనలకు వారిని పిలవాలి. వారి పాపాలను ఒప్పుకొని బాప్తిసం తీసుకోవాలని వారికి దేవుని కొరకు సువార్తను ప్రకటించే బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇగో ఈ బలలో ప్రవేశించండి. ఈ బల మన కొరకే, యేసు ప్రభువు మన కొరకే చనిపోయారు, యేసు ప్రభువు మన కొరకే రక్తం కార్చారు, యేసు ప్రభువు మన కొరకే ప్రాణం పెట్టారు, మన పాపల కొరకే, మన దోషముల కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచారు అని ఏం చేయాలో తెలుసా? ఈ ప్రాంతంలో ఉన్న ఈ మూల నుంచి ఈ ఊరి చివరి వరకు కూడా మనం ఏం చేయాలో తెలుసా? దేవుని కొరకు ఈ బలకు ప్రవేశించాలని, మారు మనసు పొంది పాప క్షమాపణతో బాప్తిసం పొందాల వరకు ఏం చేయాలి తెలుసా? పురుగొలపడం ప్రారంభించాలి, వారిని ప్రోత్సాహపరచాలి. అయ్యో బాప్తిసం తీసుకోండి, దేవుని రాకడ బహు సమీపంగా ఉంది, ఎప్పుడు వచ్చిందో తెలియదు, భయంకరమైన వార్తలు వింటున్నాము, యుద్ధ వార్తలు వింటున్నాము, రోగాలు, తెగుళ్ళు, కీడు, అనేకమైన వార్తలు వింటున్నాము, ప్రేమ చల్లారిపోయిన వార్తలు వింటున్నాము. ఎందుకో తెలుసా? దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. దాని గురించి ఏం తెలుసా? ప్రకటించే వారుగా మనం ఉండాలి. అందుకని హిజ్కియా ప్రకటిస్తున్నాడు, బేర్షెబా నుండి దాను వరకు రండి అని. ఈరోజు మనం కూడా పిలిచే వారంగా ఉండాలని భక్తుడిని రాజుని హిజ్కియా చెప్తున్నట్టుగానే మనం కూడా ఏం చేయాలో తెలుసా? ఎంతకాల దినాల్లో మనం కూడా పిలవాలి. రండి దేవుని మందిరానికి. రక్షణ పొందలేదా? రండి. ఈ రక్షణ పొందకపోతే ఇదిగో మా దగ్గర రక్షణ అనే బావి ఉంది, ఈ బావుని నీళ్లను చేదుకోండి, మీ దప్పికను తీర్చుకోండి. భక్తుని యెషయా చెప్తాడు, రక్షణ బావుల నుంచి నీళ్ళని చేదుకోండి. రక్షణ లేదా మనం వారిని పిలువనంపించాలి. ఈరోజు వాళ్ళు పిలిచి ఈ బావులో నీళ్ళు తాగండి అయ్యా, ఈ పస్కాలో ప్రవేశించండి. దేవుని గురించి మనం సువార్తను ప్రకటించినప్పుడు సిగ్గుపడక్కర్లేదు. దేవుని కొరకు మన సువార్తను యేసు దగ్గరికి రావడానికి, యేసు గురించి చెప్పడానికి మనం సిగ్గుపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఏదో రీతిగా దేవుని సువార్తను మాటను చెప్పే వరంగా ఉండాలి. ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం, కానీ దేవుని యొక్క మాటలు మనం చెప్పలేము, దేవుని యొక్క వాక్యాన్ని మనం చెప్పలేము. అయ్యో నా జీవితాన్ని ఇలా మార్చాడు అని ఎవరికి చెప్పాలంటే అన్యజనులకు ఒక మాట అయిన వారు చెప్పాలి. అయితే మన బంధువులు కనుక మారకపోతే కనుక ఒక మాటని వారికి చెప్పాలి. ఏమన్నా తెలుసా? యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు మన పాపల కొరకు ఆయన చనిపోయాడు అని ఈ మాట మనం ఎప్పుడైతే చెప్తామో వారి జీవితాల్లో మార్పును వచ్చింది. ఒక దైవజనుడు ఏసన్ గారు ఒక పాట పాడుతున్నారంట. ఆ పాట పాడుతుంటే ఆ పాట ఎక్కడో ఒక మీటింగ్లో వింటుంటే సముద్రంలో చనిపోదాం, అప్పులు తట్టుకోలేక చనిపోదాం అనుకుని వెళ్ళిపోతున్నారంట సముద్రంలోనికి. ఆ భార్యాభర్తలు అదే రీతిగా పిల్లలతో కలిసి వెళ్ళిపోతుంటే ఒక పాట అంట, కలవరపడుతున్న కొండల వైపును కళ్ళెత్తుచున్నాను అని ఆ పాట పాడుతుంటే ఈ పాట వారి చెవిలో పడిందంట. ఆ పాట విని ఏంటి
ఆయన మనల్ని ఆదరిస్తాడా, మన కలవరాలని తొలగిస్తాడా, ఆయన వైపు చూడాలా అని ఆ పాట వినుకుంటూ ఆ పాట వరకు కదిలించిందంట. ఆ పాట ఎక్కడ వినపడుతుందని అలా చనిపోదామని అనుకున్న వారి జీవితాల్లో ఏమైందంటే ఆ పాట విని దేవుని వైపు రావడం ఆకర్షించబడ్డారంట. వెళ్ళి అక్కడ కూర్చుని ఆ మీటింగ్‌లో విన్నారంట. వారితోనే సూటిగా వారితోనే మాట్లాడుతూ వచ్చిందంట మాటలు. మాట్లాడగానే అంతా అయిపోయిన తర్వాత ఆ దైవజనుడి దగ్గరికెళ్ళి మాట్లాడాను. ఇలా మేము చనిపోదాం అనుకున్నాం. మీరు పాడిన పాట మమ్మల్ని కదిలిచ్చింది. ఇక్కడికొచ్చిన తర్వాత మా భారమంతా, మా వేదనంతా తొలగించబడింది. ఇప్పుడు మేము చనిపోవాలనుకోవట్లేదు. చూడండి, ఒక పాటే ఒక వ్యక్తిని మార్చింది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి బాగా బాగా తాగేసి కూర్చున్నాడంట మీటింగ్ దగ్గర. కూర్చుంటే ఒక దైవజనుడు చెప్తున్నాడంట, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు మారు మనసు పొందండి చెప్తే మారిన వాళ్ళు ఉంటారు. కానీ ఒక వ్యక్తి దైవజనుడు ఏం చెప్తుందంటే, "నువ్వు పాపివిరా, నువ్వు పాపం చేస్తున్నావు. నీ పాపం విడిచిపెట్టమని" ఖండితంగా వాక్యం చెప్తున్నాడంట. ఈడు బాగా ఫుల్‌గా తాగేసి మత్తులో ఉన్నాడంట. "నీవు పాపివి" అని దైవజనుడు చెప్తుంటే, ఇతనితోని మాట్లాడుతుంటే, "నేను పాపినా? నువ్వే పాపివి." ఈయనేమైతే అనుకున్నాడో అదే మాట ఆయన రిపీట్ చేస్తున్నాడు. "నీవే పాపివి. పాపాన్ని విడిచి రావా? నీ బ్రతుకు మార్చుకోవా? నీ పాపాన్ని" ఖండితంగా చెప్తుంటే అతనితోనే మాట్లాడుతున్నాడంటే మొత్తం దిగిపోయి అక్కడే మోకాలేసి, ఎక్కడ ఉన్నాడు మీటింగ్ దగ్గర కాదు, ఎక్కడో రోడ్డు మీద ఉన్నాడంట. ఆ మాట విని పాపివి అని ఖండితంగా ఆ వాక్యాన్ని విని ఆ వ్యక్తిని అతడు అక్కడే మోకాలు వేసి ప్రార్థన చేసుకున్నాడంట. చూడండి, దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు. ఈరోజు ఒక పాట చేతనో, లేకపోతే సువార్త మీటింగ్ చేతనో, లేకపోతే మన వ్యక్తిగతంగా సాక్ష్యం చెప్పడం చేతనో, దేవుని ఒక వాక్యాన్ని వారికి చెప్పడం చేతనో వారి జీవితాలు మార్చబడతాయి. వారు మారు అని అనుకుంటాం పక్కన పెడితే, మనం ఏదైనా ఒక మాట చెప్తే చాలు. ఈరోజు మారుతారో మారో ఒక పక్కన తర్వాత సంగతి, మనం చెప్పే ఒక మాటే వారి చెవిలో పడితే చాలు. ఈరోజు మన ప్రయత్నం మనం చేసినప్పుడు వారి జీవితంలో ఏమైతే తెలుసా, ఖచ్చితంగా ఇప్పుడు రాజు ప్రకటించాడు. ఏమని? బేర్షెబా నుండి దాను వరకు ఏమని? పస్కా పండుగ రండి అని. ఒకవేళ వస్తారో రారో తర్వాత సంగతి. కానీ రాజు అయితే ఏం చెప్పాడు? రండి అని పిలిచాడు. దేవుని మనం ఆచరిద్దాం. వారికి అప్పుడు దాకా ఏ ఆచరణ లేదు. తన తండ్రి ఏం చెప్పాడు? ఇగో మన పస్కాను ఆచరించొద్దు, బయలుదేవతను ఆచరిద్దాం అని తండ్రి చెప్పాడు. ఇప్పుడు హిజ్కియాకి అనుకోవచ్చు, నువ్వు నిన్న కాక మొన్నొచ్చావు, నీ తండ్రి అయితే అది చేయమన్నాడు, నీవైతే కొత్తగా చెప్తున్నావేంటి? కానీ హిజ్కియా ఏం చెప్తున్నాడు తెలుసా? లేదు, మన పితరులు ఆచరించింది ఇదే అని చెప్పగానే ఏమైందో తెలుసా? అందరూ హృదయాలు మార్చబడి అంట. మార్చబడి ఏమైందంటే అందరూ ఆ పస్కాకి ఆచరించడానికి వచ్చారంట. మునుపెన్నడు జరగని రీతిగా పస్కా పండుగ జరిగించడం ప్రారంభించారు. ఈరోజు మనం నిర్ణయించుకోవాల్సిన విషయం తెలుసా? రాబోతున్న 2026 సంవత్సరం కల్లా అనేక ఆత్మలను దేవుని యొక్క బలలో చేయి వరకు ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి నిశ్చయిత కలిగిన వారిగా మనం ఉంటే గనక ఖచ్చితంగా దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎవరికైనా దేవుని యొక్క సువార్తను మనం ప్రకటిస్తే గనక వారి హృదయాలు మారకపోయినా మనం చెప్పే ఈ మాట ఏదో ఒక సందర్భంలో హృదయాలు మార్చబడతాయి. ఏదో ఒక పరిస్థితిలో వారి హృదయ ఆలోచనలు మార్చబడతాయి. మార్చబడిన తర్వాత పలానప్పుడు మనం చెప్పిన మాటే పలానప్పుడు శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆ మాట దేవుడు వారికి బయలుపరుస్తాడు. మరి చేంజ్ చేస్తా, ఓ నిజమే కదా అని అనుకుని వారి హృదయాలు మార్చబడి మనకే మనం ఎవరైతే చెప్పారో వారికి ఫోన్ చేసి, పలానా దినాన వచ్చి మాతో చెప్పావు కదా, ఒకసారి మాతో మాట్లాడతావా, మా కొరకు ప్రార్థన చేయండి అని అడగడం ప్రారంభిస్తారు. ఎప్పుడైతే చేస్తామో వారు కూడా ఎక్కడికి వస్తారో తెలుసా? ఈ పస్కాలోకి పాలు భాగస్తులుగా మునుపెన్నడు జరగని రీతిగా దేవుడు జరిగించాడు. ఇంకా మనం ఏం చేశాడు? 30వ అధ్యాయం 19, 20, 21 వచ్చిన మనం చూస్తే కనుక కాదా 30వ అధ్యాయము 19, 20.
ఇక్కడ మనం చదువుకున్న మాట మనం చూస్తే కనుక హిజ్కియా ఏమని ప్రార్థన చేశారు? అయ్యా, పరిశుద్ధ స్థలము శుద్ధీకరణ చేశావు, పవిత్రపరిచావు, అదే రీతిగా ఇంకాను ప్రతిష్ఠించుకోవాల్సిన వారు ఉన్నారు, ప్రాయశ్చిత్తం చేయవలసిన వారు ఉన్నారని హిజ్కియా ప్రార్థన చేశాంట. ప్రార్థన చేసిన హిజ్కియా ప్రార్థన దేవుడు ఏం చేశాడంటే 20 వచనం మనం చూస్తే కనుక యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన ఆలకించి అంగీకరించి జనులను ఏం చేశాడంట? స్వస్థపరిచాడంట. హిజ్కియా చేసిన ప్రార్థన, రాజు అయిన హిజ్కియా తనను తాను తగ్గించుకుని, ఇంత అక్క చెప్పింది కదా, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెళ్ళి ప్రార్థన చేస్తారు, వారి అందరూ పరిచర్య చేస్తున్నారు అని. ఇక్కడ హిజ్కియా చేసిన పని అనేది, రాజుగా ఉండవలసిన ఈ రాజు, ఆధిపత్యాన్ని చలాయించవలసిన ఈ రాజు ఏం చేస్తుంది తెలుసా? తనను తాను తగ్గించుకుని తన ప్రజల క్షేమం కొరకు ఇంకేమని చేస్తుంది తెలుసా? యాజకులు, అయ్యా, ఇంకా ప్రదర్శించుకోవలసిన వారు ఉన్నారు, ప్రాయశ్చిత్తం చేయవలసిన వారు ఉన్నారు, వారి కొరకు అంట ప్రార్థన చేస్తున్నాం ప్రారంభించాడంట. ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే అంగీకరించి జనులందరినీ స్వస్థపరిచాడంట. వారికున్న పరిస్థితులు, వారికున్న రోగాలు, వారికున్న పరిస్థితులు అన్నింటి ఏం చేసంటే స్వస్థపరిచి ఏం చేసంటే యెరూషలేమును ఇజ్రాయెల్ వారును బహు సంతోషభరితులై పులిని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించి లేవీయులను యాజకులను యెహోవాను గణపరచు గొప్ప నాదము గల వాద్యముతో ప్రతి దినమును ఆయన స్తుతించుచు ఉండిరి. హిజ్కియా చేసిన ప్రార్థన ఏం చేసిందంటే అందరి జీవితంలో సంతోషాన్ని కలగజేసింది. హిజ్కియా చేసిన ప్రార్థన తనను తాను ఎంత ఘనమైన వ్యక్తిని అని అనుకోలేదు, కానీ తనను తాను తగ్గించుకుని ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేశాడు. అందరి జీవితంలో సంతోషం కలిగిందంట. అక్కడ రాయమన్న స్పష్టంగా రాశాడు 21వ వచనంలో ఏమన్నాడంటే, ఇజ్రాయెల్ వారిలో బహు సంతోషభరితులు ఏం చేస్తారంట? లేవీయులను యాజకులను, అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు, అదే రీతిగా లేవీయులు ఉన్నారు, యాజకులు కూడా సంతోషంతో ఆనందించారంట. ఎవరు చేసిన ప్రార్థన తెలుసా? ఒక అధికారి, ఒక దేశానికి రాజుగా ఉన్న హిజ్కియా చేసిన ప్రార్థన అందరి జీవితంలో సంతోషాన్ని కలగజేసిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు చేసే ప్రార్థన ఏదైతే ఉందో, నిన్ను నీవు తగ్గించుకుని నువ్వు చేసే ప్రార్థన ఏదైతే ఉందో, మన చుట్టూ ప్రజలు పక్కన ఉన్న వారందరి జీవితాల్లో సంతోషాన్ని దేవుడు కలగజేస్తాడు. వారిలో ఉన్న నిరాశ, వారిలో ఉన్న బాధ, వారిలో ఉన్న కృంగుదల, వారి హృదయంలో ఉన్న బాధనంతా తొలగించబడుతుంది. కారణం తెలుసా? నిన్ను నీవు తగ్గించుకుని చేయబడిన ప్రార్థన. నిన్ను నీవు తగ్గించుకుని ఎప్పుడైతే చేస్తావో, ఎవరు చేస్తారో పక్కన పెట్టండి, ఎవరు ఉంటారో పక్కన పెట్టండి, నిన్ను నీవు తగ్గించుకుని చేసే ప్రార్థనే అందరి జీవితంలో సంతోషాన్ని కలగజేసింది, అందరి జీవితంలో ఆనందాన్ని కలగజేసింది. మునుపెన్నడు జరగని ఈ సంతోషము, అందరూ అంటారు, అయ్యా, మునుపెన్నడు మా జీవితం ఇంత సంతోషంగా, ఇంతగా మేము నవ్వలేదు, ఇంతగా మేము ఆనందించలేదు, కానీ ఈ ఆనందం ఎవరి ద్వారా వచ్చిందంటే నీ ద్వారా వచ్చింది అని చెప్పుకున్నట్టుగానే దేవుడు చేయడం ప్రారంభిస్తారు. కారణం తెలుసా? నిన్ను నీవు తగ్గించుకుని చేసిన ప్రార్థనే అందరి జీవితంలో సంతోషాన్ని కలజేసేదిగా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. అందుకని 7 దినాలంట సునాదాలతో, సంగీత నాట్యంతో ఏం చేస్తంట? దేవుని ఆరాధించడం ఎవరి వల్ల అంటే ఒక రాజున హిజ్కియా చేతని. ఇంకేం జరిగిందో మనం చూస్తే కనుక 32వ అధ్యాయము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము 7-8 వచనాలను చూస్తే కనుక ఇక్కడ మనం చూస్తే కనుక అష్షూరు రాజు ఏం చేశారంటే ఇజ్రాయెల్ ప్రజల్ని పట్టుకోవడానికి, యూదా అయితే ఈ హిజ్కియాని పట్టుకోవడానికి, హిజ్కియా రాజును పట్టుకోవడానికి, యూదా ప్రజలందరూ పట్టుకోవడానికి రాజు ఏం చేశారంట? యుద్ధం చేయడానికి వచ్చాడంట. యుద్ధం చేయడానికి వస్తే ఇక్కడ ఇప్పుడు హిజ్కియా ప్రజలతో చెప్తున్నాయా, అష్షూరు రాజుకు సైన్యము లేకపోతే మనుషుల యొక్క సహాయం ఉందేమో, మనకంటే ఎక్కువ బలం ఉందేమో. అక్కడ అంటాడు, మాంస సంబంధమైన వారే తోడుగా ఉన్నారు, వారికి బలంగా ఉంది, కానీ మనకి ఎవరు తోడుకున్నాడంటే మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. శూన్యంలో సృష్టిని చేసిన సృష్టికర్త అనేది మనకున్నాడు అని అంటామంటే యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులంట యోధారాజు అని హిజ్కియా చెప్పిన మాటను నమ్మిరి. చూడండి,
ఒక రాజు అప్పటి వరకు ఒకవేళ రాజు మాట నమ్మలేదేమో, కానీ ఈ శ్రమల్లో రాజు చెప్పిన మాట చుట్టూ శత్రువులే ఉన్నారు, శత్రు సైన్యం ఉంది. అయ్యా ఎవరి మీద మనం ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడదామని రాజు చెప్తుంటే ప్రజలందరూ అనవచ్చు ఏమని, అయ్యా నీకు ఏమైనా మైండ్ నుండి మాట్లాడుతున్నావా చెప్పండి. దేవుడు అని మనకు వచ్చే ప్రదర్శన అదే, దేవుడా దేవుడు అని పట్టుకుంటున్నావు, నీకు మైండ్ ఉందా అసలు అని అంటారు కూడా. కానీ ఈజీగా చెప్తున్న పని ఏం తెలుసా, వారికి మాంస సంబంధులే, కానీ మన దేవుడు ఎవరో తెలుసా, వారికంటే గొప్ప దేవుడు. మనకంటే బలమైన సైన్యం ఉండవచ్చు, కానీ వారికన్నా బలమైన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఆశ్రయిద్దామని చెప్పగానే ప్రజలందరూ ఏం చేస్తారంట, హిజ్కియాని నమ్మారంట. చెప్పండి, దేవుడు నమ్మడం కంటే ఎవరు నమ్మారంట ముందు? హిజ్కియాని నమ్మారు, హిజ్కియాకు మాట నమ్మారు. అంటే హిజ్కియా ఎంత ధైర్యంగా కలిగిన మాటను వారికి చెప్పడం ప్రారంభించాడు, అంటే వారిని ఎంతగా ప్రోత్సాహపరిచాడు, ఎంతగా వారి యొక్క అర్థమైన రీతిగా వారి జీవితాన్ని మలుచుకుంటూ ప్రారంభించారో వారు భయాన్ని తొలగించాడు. అమ్మో అశ్షూరు రాజా, ఆ సైన్యమా, రాజ్యాన్ని జయించుకుంటూ వచ్చారు, మనం జయించలేము అని పిరికితనంతో ఉండిపోయారు. కానీ హిజ్కియా మనల్ని తెలుసా, హిజ్కియా ఒక్కడే నిలబడి ప్రజలందరితో చెప్తున్నాడు, లేదు లేదు వారికన్నా బలమైన దేవుడు మనతో ఉన్నాడు అని ఒక్క మాటే హిజ్కియా మాటను అందరూ నమ్మడం ప్రారంభించారంట. అందరూ నమ్మి ఏం చేశారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించారంట. సన్బాల్ట్ వచ్చి హిజ్కియా మాట నమ్ముతున్నారు ఏదో ప్రజలారా, మీరు నమ్మద్దు, ఫలానా దేశపు రాజు ఏమయ్యాడు, వారికంటే మీ దేవుడు గొప్పోడా అని ఏం చేస్తుంది తెలుసా, సనుగడం ప్రారంభించారు, వారిని గద్దించడం, బలహీనపరచడం ప్రారంభించారు. కానీ హిజ్కియా మాత్రం చెల్లించలేదు. మందిరంలో తీసుకొచ్చి ఏం చేశారంటే, తీసుకొచ్చి లేఖను తీసుకొచ్చి అలాగ మందిరంలో కలిసి ప్రార్థన చేశారంట. అందరూ ఉపవాసంతో ప్రార్థన చేస్తారంట. 20 వచనంలో మనం చూస్తే కనుక, రాజైన హిజ్కియాను ఇక్కడ మనం చదువుకున్న మాట మనం చూస్తే కనుక వీళ్ళందరూ ప్రవక్తని యెషయా ప్రార్థన చేస్తాడు, హిజ్కియా ప్రార్థన చేస్తాడు, ప్రజలందరూ ప్రార్థన చేస్తారు. కానీ ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేస్తాడంట, 21వ వచనం మేము చూస్తే కనుక, యెహోవా ఒక దూత పంపించి, ఎక్కడ పంపించారంటే అశ్షూరు సైన్యంలోకి పంపించి, అక్కడ ఎవరిని చంపేశారంట, అశ్షూరు రాజధానిలో ప్రవేశించి పరాక్రమశాలను, సేన బలములను వారందరూ హతమైపోయారంట. అంటే రాజుకు పరాక్రమశాలు ఎవరైతే ఉన్నారో వారి బలాన్ని తొలగించేశారు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, క్రైస్తవులుగా మనం ఆలోచించవలసింది, రాజుతో యుద్ధం చేయకూడదు. మనం ఎవరితో చేయాలంటే రాజుకు బలంనిచ్చే వాటితో పడేయాలి. రాజుకి బలం ఏంటి? సైన్యం. సైన్యాన్ని జయించాలి. సైన్యానికి బలం ఎవరో తెలుసా? ఆ సైన్యాన్ని నడిపించే నాయకుడు. ఆ నాయకుడిని చంపితే ఏమైంది? సైన్యం ఎంటూ ముందు కొనతలేదు. దేవుడు దూత కూడా చేసిన పని తెలుసా? రాజును చంపలేదు. అక్కడ చంపింది ఎవరు తెలుసా? పరాక్రమశాలులను చంపింది, సైన్య బలాన్ని చంపింది. ఇప్పుడు రాజు ఏం చేశారో తెలుసా? ఇప్పుడు మనకు బలం లేదు, ఏమీ లేదు అనుకుని అశ్షూరు రాజు వెనుతిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏమైంది తెలుసా? ఒక దేవుని గుడిలోనికి వెళ్ళిపోయాడు. అతడు తన దేవుని గుడిలోనికి వెళ్ళాడంట. వెళ్ళగానే ఏమైందంట, అతని వారే, కడుపును పుట్టిన వారు ఏం చేశారంట, అతన్ని కత్తి చేత పొడిచి చంపేశారంట. చూడండి, వీళ్ళు యుద్ధం చేయలేదు, వారు చేసిన పని తెలుసా? ప్రార్థన చేస్తారు. దేవుని యొక్క దూత చేసిన మనకు కూడా శత్రువుతో మనం యుద్ధం చేసేటప్పుడు శత్రువు యొక్క బలాన్ని గుర్తెరగాలి. దేవుని దూత ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం లేదు. మన ముందు నిలబడుతున్న శత్రువు లాంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ముందుగా మనం గమనించవలసిందంటే శత్రువు యొక్క బలాన్ని మనం గమనించాలి. మనం ఏం చేస్తామంటే బలాన్ని గమనించకుండా మనం ఏం చేస్తామంటే ముందుకు ఏదో వెళ్ళిపోతున్నాం, ఆ బలం మన మీద కొలసలేకపోతున్నాం.
దేవుడు మనతో హిజ్కియా రాజైన విషయంలో మనతో మాట్లాడుతున్న శత్రు యొక్క బలాన్ని ఆచి చూచి అడుగు వేయాలి. శత్రు యొక్క బలం ఎక్కడ ఉంది, ఆ బలాన్ని ఎక్కడ కోల్చాలి అనేది మనం గుర్తెరగాలి. ఒక బాక్సర్ ఉన్నాడంట. ఆ బాక్సరు అందరికన్నా పుట్టువాడంట. ఏం చేసేవాడంటే, తనకన్నా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఏం చేసేవాడంటే, హైట్గా ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేసేవాడంటే, అతని బలం ఎక్కడుందో గమనించేవాడంట. ఏం చేసేవాడంటే, అతని బలాన్ని కోల్చేసి ఆ చేతికి కండరాల మీద కొట్టేవాడంట. కడితే కనుక ఏ పాయింట్స్ వచ్చేవి కదంట. కొట్టిన తర్వాత చేతులు పైగా లేవనెత్తేవాడు కాదు, ఏది చేసేవాడు కాదు. ఇప్పుడు శత్రువుని ఈజీగా ఏం చేసేవాడంట, ఓడించేవాడంట. అందుకని మనం కూడా ఆలోచించవలసింది ఏంటంటే, బలం ఏంటో మనం గుర్తెరగాలి. ఆ బలాన్ని కొడితే, అందుకని లోకంలో సామెత ఉంటుంది, గుడిని తన్నేవాడు ఉంటేనంట దాన్ని ఏమనంట, తన్నేవాడు కూడా ఉంటాడంట. తలను తన్నేవాడు ఉంటే, తాడిని తన్నేవాడు ఉంటే దాని తలను తన్నేవాడు కూడా ఉంటాడంట. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ఎలా ఉండాలంటే, క్రైస్తవుడుగా మన చేయి పైగా ఉండాలి ఈరోజు. అందుకని ఈ వాక్యం ఇక్కడ దేవుడు స్పష్టంగా ఎందుకు రాశాడు నేను ఆలోచిస్తున్నప్పుడు, దేవుని దూత రాజును చంపేయాలి కానీ దేవుడు రాజును చంపలేదు. దేవుని దూత వచ్చి పరాక్రమశాలను చంపాడు. అంటే రాజు యొక్క బలాన్ని చంపేస్తాడు. రాజు యొక్క బలాన్ని చంపేస్తాడు. ఇప్పుడు మనం చూస్తే మనం చెస్ ఆడుతూ ఉంటాం. ఆ చెస్లో రాజు ఒక స్టెప్ వెళ్తాడు, సైనికులు 2 స్టెప్లు ముందు 2 స్టెప్లు వేస్తాడు. ఇంకా అందులో ఇంకా మనం చూస్తే కానీ మంత్రి ఉంటాడు, మంత్రి ఎటైనా తిరుగుతూ ఉంటాడు. కానీ ఈ సైన్యం లేకపోతే కనుక రాజు కూడా ఏం చేయలేడు. సైనికులు పడిపోయినా, మంత్రి పోయినా, లేకపోతే అందులో ఉన్న గుర్రం ఉంటుంది అది కూడా పోయినది అనుకోండి, దానివల్ల రాజు ఏ ఉపయోగం ఉండదు ఇంకా. కాబట్టి ఏం చేయాలంటే, తను ఏం చేయాలి అని మనం చూడాలంటే, మనము రాజు శత్రువు యొక్క బలాన్ని గుర్తెరగాలి. ఆ బలాన్ని పడగొట్టే వారిగా ఉండాలి. ఆ బలాన్ని మనం చేజిక్కించుకునే వారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే అంతిమ విజయం మన వంతైంది. రాజు పారిపోయాడు. మనం అక్కడ స్పష్టంగా రాశాడు, రాజు వెనుదిరిగి వెళ్ళిపోయినట్టుగా. అంటే వారి ప్రార్థన ఎంతగా దేవుడు కృప చూపించాడు. ఈ ప్రార్థన మనం కూడా చేసే వనంగా ఉండాలి. చూడండి 32వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే కనుక, ఇక్కడ మనం చూస్తే కనుక హిజ్కియా రోగంతో ఉంటే, ఇక్కడ స్పష్టంగా మనం ఎక్కడ చూస్తామంటే రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం మనకు చూస్తే కనుక ప్రవక్త యెషయా వస్తాడు. హిజ్కియా నింటిని చక్కపరుచుకో, నీ పని అయిపోయిందంటే హిజ్కియా గోడ వైపు తిరిగి, అయ్యా నేను ఎంత యథార్థంగా ఉన్నానో నీకు తెలుసు కదయ్యా అని చిన్న ప్రార్థన చేశాడంట. యెషయా విడిచి వెళ్ళక మునిపే దేవుడు అతనితో మాట్లాడి, హిజ్కియాకి నేను 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తున్నానని చెప్పగానే దేవుడు యెషయా వచ్చి ప్రార్థన చేశాడు. అక్కడ అంజూరపు ఆకులు తీసుకొచ్చి అతను కట్టి ఆ రోగాన్ని బాగు అయిపోయిన తర్వాత 15 సంవత్సరాల ఆయుష్ వస్తే, హిజ్కియా చేసిన పని అంటే శత్రురాజు పరామర్శించడానికి వచ్చాడంట. మనోడు ఏం చేశాడు అంటే శత్రువుకి ఇతనుకున్నదంతా చూపించాడంట. చూడండి ఆ మాటను మనం చూస్తే కనుక రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయంలో మనం చూస్తే కనుక, దేవుడు ఆయుష్నిచ్చాడు. 1వ వచనం చూస్తే కనుక, ఇక్కడ మనం చదువుకున్న మాటలు, దేవునికి మనం ప్రార్థన చేశాడు, యెషయా వచ్చాడు, బాగు చేయాలి. మనం చూస్తే కనుక అంతా ఆశీర్వాదం. 15 సంవత్సరాల ఆయుష్ వచ్చిన తర్వాత ఇతడు రోగిగా ఉన్నాడన్న సంగతి శత్రురాజు ఉన్నాడంట. 12వ వచనం 12, 13 చూడండి.
ఉమ్. ఇక్కడ మనం చూస్తే కనుక ఈజీగా బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత బబులో నుంచి దేవదూతలు అదే అక్కడ దూతలు వచ్చారు. వారందరూ వచ్చిన తర్వాత హిజ్కియా లేచి ఏం చేశారంటే తన దగ్గర ఉన్న రాజ్యంలో ఏవైతే మంచి వస్తువులు ఉన్నాయో బంగారం, వెండి, బంగారాలు కానీ ఇంకేం చేశారంటే ఆయుధశాల కానీ పదార్థాలు కానీ సమస్తం చూపించారంట. ఏం చూపించాడు? మొత్తం చూపించాడంట. చూపించిన తర్వాత ఏంటి ఎవరికి చూపించాడు? బబులోను రాజు, శత్రు రాజు వచ్చాడు. ఆ శత్రు సైన్యానికి లేకపోతే ఆ ప్రజలకు వేగుల వారు పంపిస్తే వారందరూ యోగక్షేమం వచ్చారండి మంచిదని వారికి ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? వచ్చారు మంచిదే సరైన వారికి భోజనం పెట్టో పంపించి వీరు వాళ్ళ కానుకలు పంపించో తీసుకుని మీరు వచ్చినోడు కూడా మనం కానుకలు ఇచ్చి పంపించాలి. మనం హిజ్కియా ఏం చేశాడు? మొత్తం చూపించాడు. ఇక మా రాజ్యం ఎలా ఉంది, మా కట్టడాలు ఎలాగ ఉన్నాయి, ఇక మా బలం ఉంది, ఇలాగ ఏవైతే అంటే ఏది చూపించకూడదో శత్రువుకి అవన్నీ చూపించాడు. చూపించిన తర్వాత ఏమైంది? ఊరుకున్నాడు శత్రువు. ఊరుకొని ఏం చేస్తాంటే వచ్చి ఈవిడ బలం ఎక్కడ ఉందో గురి చేసి ఏం చేస్తాంటే అక్కడే కొడతాడు, పడేస్తాడు. మనం కూడా చేసే పని అదే. ఏది చూపించాలో ఏది చూపించకూడదో గుర్తెరగాలి. ఈరోజు ఎవరికి మన పరిస్థితులు చెప్పాలో ఎవరికి చెప్పకూడదు మనం ఏం చేస్తాం? వచ్చినోడల్లా ఏం చేస్తూ ఉంటాం? అందరికీ చెప్తూ ఉంటాం. ఏం చేస్తాడు శత్రువు? ఏం చేస్తాడు? ఆడు కాము కూరుకుంటాడా? ఊరుకోడు. ఏది అందరికి చెప్పిన తర్వాత వారు కాము మన బలమంతా చెప్పామనుకోండి వెంటనే శత్రువు దండెత్తి వస్తాడు. మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని పొందుకుని పోతాడు. యెషయా వచ్చి అంటాడు, దేవుడు ఖచ్చితంగా యెషయాతో ఇక్కడ జరుగుతున్న హిజ్కియా దగ్గర జరుగుతున్న విషయాన్ని యెషయాకి చెప్పాడు దేవుడు. ఇదిగో హిజ్కియాకి 17 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే శత్రువును పొగుడుతున్నాడు. శత్రువు అందరికి చూపించాడు. నేను ఇచ్చిన దాన్ని పొగుడుతున్నాడు చూడండి ఎలాగంటే ఎవరు వాళ్ళయ్యా హిజ్కియా అంటే, అయ్యా వాళ్ళు ఎవరంటే బబులోను దేశం నుంచి వచ్చారయ్యా. వారికి ఏం చూపించావు అంటే ఒక్కటి మిగులుకొని అన్నీ చూపించానయ్యా అని అనగానే అక్కడ యెషయా అంటాడు, నువ్వేమైతే చూపించావో నీ ఇంటిలో ఏది కూడా మిగిలి ఉండదు అని ఎప్పుడైతే ప్రవక్త చెప్పాడో అప్పుడు మోకాళ్ళ నుండి ప్రార్థన చేయగానే మరలా దేవుడు ప్రత్యక్షమే చెప్పి యెషయాతో చెప్తాడు, నీ దినంలో జరగదు, నీ కుమారుడు తర్వాత తరంలో జరిగింది. ఎవరి తరంలో జరగదంట? హిజ్కియా దినంలో జరిగించడంట. తన కడుపును పుట్టిన కుమారుడు. కారణం ఏంటో తెలుస్తా? ఇతడు చేసిన తప్పు ఎవరు అనుభవిస్తున్నారు? పిల్లలు అనుభవిస్తున్నారు. ఇతను పశ్చాత్తాప మనసు కలిగి ఒప్పుకుంటున్నాడు. దేవుడికి పశ్చాత్తాప మనసు కలిగి ఒప్పుకుంటున్నాడు. కానీ తన పిల్లలు ఏమి అనుభవిస్తున్నారు తెలుసా? అతడు చేసిన మిస్టేకు పిల్లలు అనుభవిస్తున్నారు. చూడండి ఎంత మంచిగానే బతికాడు, మంచిగానే జీవించాడు. చివరి క్షణంలో ఒక మాట ఉంటుంది కదా, శనికావేశంలో ఏం చేస్తాడంట? తప్పు చేశాడు. ఈ తప్పును కూడా సరిదిద్దుకున్నాడు. ఆ దిద్దుబాటు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పిల్లల మీద పడింది. కానీ తన జీవితాన్ని ముందుగానే యథార్థంగానే కొనసాగించబడ్డాడు. చివరికి ఏమైపోయాడు మనం చూస్తే 21వ వచనం చూస్తే అదే రాజు 2వ గ్రంథము 20వ అధ్యాయం 21వ వచనంలో హిజ్కియా ఇక్కడ మనం 20వ వచనం చూస్తే కనుక హిజ్కియా చేసిన ఇతర కార్యముల గురించి అతని పరాక్రమ అంతటి గురించి అతడు కొలను త్రవించి ఇక్కడ చూడండి మనం చూస్తే కనుక ఏం చేస్తాడు? అన్ని మంచి కార్యాలు చేశాడు. ప్రజలకు ఏది కావాలో సస్యశ్యామలు అన్నీ చేశాడు. ఏం చేశాడు? పట్టణానికి కావాల్సిన కొలలు తవ్వించాడు. పట్టణంలో నీళ్ళు కావాలంటే నీళ్లు తవ్వించాడు. నిజమే, మన దేశంలో మన రాష్ట్రంలో కూడా ఏం చేశారంటే ఏది చేయకపోయినా మన అంటే ఇక్కడ రాజు కూడా హిజ్కియా కూడా ఏం చేశాడంటే ప్రజలకు శ్రేయస్సు కొరకు నీటి కొలను తవ్వించాడు. అదే రీతిగా పట్టణంలో నీళ్లు రావడానికి అంటే ఆ సమయంలో ఏది కావాలో ఆ వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. కాబట్టి ఆ సమయంలో ఆ వ్యక్తి కావాలి. ఎక్కడికి ఎవరి ఏ ఇల్లు కూడా
నీళ్లు లేని వ్యక్తులుగా ఉండకూడదు అని ఏం చేశాడంట, నీళ్లను సమృద్ధిగా అనుగ్రహించబడినాయి. కాబట్టి హిజ్కియా ఉన్నతంగా ఉన్నాడు. 4 విషయాలు చివరిగా ఒక మాట చెప్తాను. హిజ్కియా గురించి 4 విషయాలు ఏంటంటే, ఒకటేంటంటే తండ్రి చేసిన విగ్రహములను పడద్రోసిన వ్యక్తి. దినవృత్తాంతం 28, 24, 25లో చూడొచ్చు. రాజుల 2వ గ్రంథము 18, 4లో చూడొచ్చు. తండ్రి చేసిన విగ్రహములను ప్రజల్లో ఉండకుండా తొలగించిన వ్యక్తి మొదటిది. రెండవది చూస్తే శత్రువు చుట్టుముట్టినప్పుడు దేవునికి ప్రార్థన చేసిన వాడు. దినవృత్తాంతం 2వ గ్రంథము 32వ అధ్యాయము 20, 21 వచనంలో. మూడవదిగా మనం చూస్తే కనుక రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం మనం చూస్తే మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే స్వస్థత పొంది 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించబడ్డాడు. అదే రీతిగా నాలుగోదిగా చూస్తే కనుక దినవృత్తాంతం 2వ గ్రంథం 32, 25, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం 17వ వచనం మనం చూస్తే ఇంకా దేవుడు వృద్ధి చేసిన తర్వాత గర్వించి ఏం చేశాడంటే అంతా చూపించుకున్నాడు. అంతా చూపించి ఏమైందంటే అన్నీ పోగొట్టుకునే వ్యక్తిగా హిజ్కియాను మనం చూడగలుగుతాం. వృద్ధి పొందిన తర్వాత గర్వించి తన ఇంట్లో ఉండవలసిన వాటి అన్నిటిని చూపించాడు. ఏమిటంటే అంతను తన బిడ్డల విషయంలో భయంకరమైన శాపాన్ని తన పిల్లలకు అనుగ్రహించాడు. దినవృత్తాంతం 32వ అధ్యాయము 2వ గ్రంథం 32వ అధ్యాయం 25వ వచనం, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 13, 17వ వచనం. 4 విషయాలు యోధారా హిజ్కియాలో మనం చూడగలుగుతాం. ఒకటి, తండ్రి చేసిన విగ్రహాలను లేకుండా చేశాడు. శత్రువు చుట్టుముట్టి ఉన్నప్పుడు ప్రార్థన చేసిన వ్యక్తిగా మనం చూసాము. రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేసిన వ్యక్తిగా 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడిన వ్యక్తిగా ఉన్నాడు. అదే రీతిగా అన్ని విషయాలు వృద్ధి అయిన తర్వాత శత్రువుకు చూపించాడు. తనకు తర్వాత సంతానానికి ఏమి మిగిల్చాడంటే తన దగ్గర నుంచి ఆశీర్వాదం రాకుండా శాపాన్ని తీసుకొచ్చి ఇచ్చినట్టుగా మనం చూసాము. కాబట్టి మనం ఎలా ఉండాలంటే అన్నీ వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో మనము తగ్గించుకునే వరంగా ఉండాలి. హిజ్కియాలో అన్నీ మంచిగానే చేశాడు. ఒకే ఒకటి లోటు ఏంటంటే చివరి క్షణంలో శత్రువులకు చెప్పకుండాది చూపించాడు. దాన్ని బట్టి అదొక్కటి తప్ప హిజ్కియాలో ఏ మిస్టేక్ లేదు. చదివాం కదా ఇంత రాజు 2వ గ్రంథము 20వ అధ్యాయము ఆ వచనంలో పట్టణ ప్రజలందరి కొరకు ఏం తవ్వించాడంటే కొలను తవ్వించాడు. పట్టణంలో నీళ్లు రావడానికి నీళ్ళ కొరకు కాలువలను తవ్వించాడు. అన్నీ చేశాడు అందరికి కావసం. కానీ తను చేసిన మిస్టేక్ అంటే శత్రువుకు బలాన్ని చూపించేశాడు. ఆ బలమును చూసిన వారు ఇతడు చేసిన ప్రార్థన ఇతని దినంలో రాలేదు. తన కుమారులు చేయబోవడం బట్టి ఆ దినంలో శత్రువులు వచ్చి అతను సమస్తాన్ని ఏం చేశారంటే కోల్పోయినట్టుగా తర్వాత ఆ రాజు గురించి మనుష్యుల్లో మనం చూడగలుగుతాం. కాబట్టి మనం ఎలా ఉండాలని హిజ్కియా చెప్తుంటే శత్రువులు మన చుట్టూ నిలబడినా మనము ఒంటరిగా మనం ప్రార్థన చేయాలి. అదే రీతిగా రోగం ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆరోగ్యం ఇచ్చి దేవుడు క్షేమం ఇస్తాడు. అటు కృప దేవుడు మన అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. మనం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి ఉన్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఎప్పుడు దాని కొడుకులో మీరు నాతో కూడిన ప్రజలతో మాట్లాడుతూ వచ్చారు. హిజ్కియా నిజమే ఒక బలమైన వ్యక్తిగానే మార్చబడి యెహోవాయే నా బలం. నిజమే శ్రమల్లోనూ అనారోగ్య పరిస్థితుల్లోనూ నీవే బలంగా ఉన్నావని నమ్మిన వ్యక్తి హిజ్కియా. నిజమే అన్ని విషయాలు ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో కూడా నీ మీద ఆధారపడ్డాడు. నీ మీద ఆధారపడి నడిచాడు. అన్ని విషయాల్లో ఘనమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. నీ కృపను పొందుకున్నాడు. చివరి క్షణంలో ఒకే విషయంలో తప్ప అన్ని విషయంలో ముందుకు కొనసాగించబడిన వ్యక్తిగా నిజమే అటువంటి యోగ్యత మాకు కలగచేయండి. అటువంటి బలవంతులుగా మేము ఉండాలి తనవా. అటువంటి శక్తివంతులుగా మేము తీర్చిదిద్దాలి. ఒకవేళ శత్రువు మా మీదకి వచ్చినప్పుడు నిజమే హిజ్కియా శత్రువుని ప్రార్థన చేసినప్పుడు దోత వెళ్ళి శత్రువు తను వెళ్ళి పరాక్రమశాలను చంపింది, సైనికులను బలాన్ని చంపింది. నిజమే మా ముందు నిలబడుతున్న శత్రువు యొక్క బలాన్ని చంపే వరంగా, ఆ బలాన్ని కూల్చే వరంగా ఉండే కృపను దయచేయండి. అదే రీతిగా మా మధ్యలోకి వస్తున్న శత్రువుకి మా బలాన్ని చూపించకుండా, మా బలాన్ని ప్రకటించకుండా మేము వారి బలాన్ని గుర్తెరిగే కృపను నీ బిడ్డలందరికీ దయచేయండి. అటు జ్ఞానము అటు తెలివిని మేము బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తర్వాత అటువంటి ప్రార్థన హిజ్కియాలో ఉన్న అటువంటి ప్రార్థన శక్తిని అటువంటి ముందుకు కొనసాగించబడే ప్రజలకు శ్రేయస్సు కొరకు ప్రార్థించే, క్షేమం కొరకు ప్రార్థించే వ్యక్తిగా మేము ఉండే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. పస్కాకు బేష్వా నుండి దాను వరకు ప్రకటించాడు. నిజమే మీ గురించి అనేక ప్రజలకు ప్రకటించే వరకు మేము ఉండే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం.
న్యాస్తాన్ని చాపండి, నీ కృపతో నిన్ను నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలు లేచి వాగ్దానం చెప్పాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తాం. పదాజ్ఞలు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఏ రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు. వాటిని సాగిలపడకూడదు, పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతముగా అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగలింపకూడదు. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. నీ పొరుగు వాని భార్యనైనను అతని దాసినైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదైన దేనినైనను ఆశపడకూడదు. ఆమేన్. పదాజ్ఞలు. మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశమందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపము ఎందైనను విగ్రహము ఎందైనను నీవు చేయకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. మూడవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమున వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నాలుగవ ఆజ్ఞ, విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించాలి. ఐదవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములలో నీవు దీర్ఘాయుష్మంతుడగునని నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఆరవ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఏడవ ఆజ్ఞ, దొంగిలించకూడదు. ఎనిమిదవ ఆజ్ఞ, వ్యభిచరించకూడదు. తొమ్మిదవ ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. పదవ ఆజ్ఞ, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసుడైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు. ఆమేన్. పదాజ్ఞలు. నీ దేవుడైన నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. నీ దేవుడైన యెహోవా నామమున
వ్యర్థముగా నొచ్చరింపకూడదు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశమున దీర్ఘశాంతముడవు. నీ తల్లిని నీ తండ్రిని గౌరవించుము. నీ దేవుడైన విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించాలి. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు. నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగువారి భార్యనైనను దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని ఏదినైనను ఆశింపకూడదు. ఆమె